చెప్తారా, లేకపోతే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందా? ఎందుకంటే ఈడీ ఎంటర్ అయిన ప్రతిసారి బీజేపీనే ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. బీజేపీ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగతంగా వాడుకుంటుంది ఈడీని అనేది. ముందుగా మీకు అలాగే ప్యానల్ తోటి పెద్దలకి టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. నగేష్ నాయక్ గారు 2-3 తప్పులు చెప్పారు. మేబీ బై ఫ్లోలో చెప్పారో లేదు. నెహ్రూ వాజ్ నెవర్ ద చైర్మన్ ఆఫ్ ది అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్. ఓకే, ఆయన ఒక ప్రోత్సాహంతో చేశారు. ఆయన పేర్లు పెట్టుకోవాలి, ఆయన షేర్లు తీసుకోవాలి. దాంట్లో ఇందాక పశుపతి గారు కూడా అన్నట్టున్నారు కదా, చైర్మన్ గా చేశారు అని. ఎప్పుడైతే చైర్మన్ గా ఉన్నారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రిజైన్ చేశారు అనేది. బట్ షేర్లు అయితే ఆయన పేరు మీద నాకు తెలిసినంత లేవు. నాగేష్ నాయక్ గారు, నేను కార్పొరేట్ లాయర్ని, కంపెనీ సెక్రటరీని గత 30 ఏళ్ళుగా. అసోసియేట్ జర్నల్ ఒక కంపెనీ, దానికి 5,000 షేర్ హోల్డర్స్ ఉన్నారు. 5,000. అదే నేను అదే చెప్తున్నాను. మరి షేర్ హోల్డర్స్ లేరంటున్నారు కంపెనీగా. నెహ్రూ గారు షేర్ హోల్డర్ గా లేరు అంటున్నారు. అదే చైర్మన్ లేరంటున్నాను, షేర్ హోల్డర్ గారు లేరంటున్నాను. ఒకళ్ళు ఉంటే చైర్మన్ కూడా ఉండొచ్చు, కానీ ఆయన పేరు మీద ఆస్తులు పెట్టుకోవాలి. 76% ఎలాగైతే ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మేము కాపాడుకోవాలని చెప్పి యంగ్ ఇండియన్లో 76% తల్లి కొడుకులు పెట్టుకున్నా, అట్లా నెహ్రూ గారు పెట్టుకోలేదు. అట్లా నెహ్రూ గారు పెట్టుకోవచ్చు కదా 76%. 99% అడిగేవారు ఆ రోజు నెహ్రూ గారిని. కానీ తాతగారు ఆస్తి అన్నట్టుగా వారు చెప్పారు, తాత ముత్తాతలు స్థాపించిన కాబట్టి మొత్తం మాకే కావాలి 76%. దిస్ ఇస్ డైనస్టీ పాలిటిక్స్. మీరు చెప్పింది రికార్డు కావాలంటే మళ్ళీ అయినాను. అదే యంగ్ ఇండియా, అదే ఏజేఎల్ తాత ముత్తాత స్థాపించారు. దాన్ని కాపాడుకోవడం కోసం యంగ్ ఇండియన్ పెట్టి ఆ యొక్క అప్పుల్ని తీర్చామని కూడా చెప్పారు. యంగ్ ఇండియా హాజ్ నాట్ పేడ్ 90 crores. అది కూడా తప్పు చెప్పారు. రికార్డులని ఇక్కడ మీరు అరే ఇప్పుడు మీరు ఈ రికార్డు ఒకసారి వినండి. ఇప్పుడు విన్న తర్వాత మళ్ళీ రికార్డు వినండి. మీరు తర్వాత మాట్లాడండి, రికార్డు వినండి, ఇది మాట్లాడకండి. ఎందుకంటే అందరు వింటున్నారు. కాంగ్రెస్ రీపడని చెప్పారు ఆయన. కాంగ్రెస్ ఏమీ పే చేయాలి, అంటే యంగ్ ఇండియా ఏమి పే చేయాలి కాంగ్రెస్కి. కాంగ్రెస్ అప్పుని రైట్ ఆఫ్ చేసేసింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ వేవ్డ్ ఆఫ్ 90 కోట్లు ఏదైతే అసలు పొలిటికల్ పార్టీలు అప్పులు ఇవ్వచ్చా ఎవరికన్నా? ఈ చట్టంలో ఈ దేశంలో చట్టం చేసిన వాళ్ళే కదా. నేను ఆ చట్టాన్ని మార్చలేదు, భారతదేశం మార్చలేదు. ఒక పొలిటికల్ పార్టీ ఒక వేరే సంస్థలకి అప్పులు ఇవ్వచ్చా? అదే మీకు తెలిసిన న్యాయం. అక్కర్లేదు, మీరు ప్రజలకి తెలుస్తుంది. మీరు మన ఇద్దరికి అక్కర్లేదు. నేను చెప్పింది నా స్టాండ్ నేను చెప్తున్నాను. డిస్టర్బ్ చేయదు. నేను మీరు చెప్పిందంతా విన్నా కదా, ప్రశాంతంగా స్టోరీ చెప్పింది విన్నా నేను. నా దగ్గర వినండి, తర్వాత యూ కెన్ గివ్. మీరేం చెప్పారంటే కాంగ్రెస్ దగ్గర ఏదైతే లోన్ తీసుకుందో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ యంగ్ ఇండియా పే చేసింది అన్నారు. దాన్ని అప్పుల్లోంచి బయట తీసుకురాను, కానీ ఏమీ పే చేయలే. కాంగ్రెస్ పార్టీ వేవ్ ఆఫ్ చేసింది. రుణమాఫీ మామూలుగా 2 లక్షల రుణమాఫీ లాగా 90 కోట్ల రుణమాఫీ చేసేసింది. ఎట్లా చేస్తుంది? ఫస్ట్ అసలు అప్పు ఇవ్వకూడదు. తర్వాత యంగ్ ఇండియా పే చేసింది ఎంత అసలు దీన్ని తీసుకోవడానికి? కేవలం 50 లక్షల రూపాయలు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీ అప్పుల ఊబిలో ఉండిపోయినప్పుడు, నేనే అప్పుల ఊబిలో ఉన్నానండి. 100 కోట్ల అప్పు ఉంది నా దగ్గర, 2,000 కోట్లు ఆస్తుంది. నేను ఏం చేస్తాను? కామన్ సెన్స్ ఎవడైనా సరే ఏం చేస్తాడు? 100 కోట్లు నాకు అప్పు ఉంది, 2,000 కోట్లు ఆస్తుంది. ఏం చేస్తాడండి ఎవడన్నా? ఆ 100 కోట్లు ఒకటి అమ్మేసి ఏదోటి పోనీ. ఈ 2,000 కోట్ల ఆస్తులు ఏమన్నా మీరేమన్నా పత్రిక వాడుతున్నారు? లేదు కదా. రెంట్లకి ఇచ్చి ఆడ కంపెనీలు లేవు, రెంట్లు వస్తుంటాయి, లేదా ఖాళీగా ఉంటాయి, ఎవడెవడో కబ్జాలు ఉంటాయి. 2,000 కోట్లు ఆస్తుందని అయితే అందరం ఒప్పుకుంటున్నాం కదా. సరే చండాలం 1000 కోట్లు ఉందనుకుందాం, పోనీ 100 కోట్లే ఉందనుకుందాం. పోనీ అరే ఎక్కడ చూసినా ఆడ ప్రాపర్టీ లిస్ట్ ఇచ్చారు కదా. అంటే 100 తెలివిగల్లోడు నిజంగా పత్రిక నిలబెట్టాలనుకున్నాడు ఏం చేస్తాడు? నిజంగా పత్రిక నిలబెట్టాలనుకున్నాడు ఏం చేస్తాడంటే 100 కోట్లు ముందు అప్పు తీర్చేసేసి నేను అమ్మేసుకొని మిగిలిన క్లీన్ చేసుకొని ఇంకా 1,900 కోట్లు లేదా 900 కోట్లు పెట్టుకొని పేపర్ రన్ చేస్తాడు. ప్రజలు తెలివి తక్కువలు కాదు. నువ్వు మీకు అప్పునంతే, నాకు అప్పునంతే. తర్వాత ఇంకోటి చెప్పారు, మోడీ గారిని యూనివర్సిటీ పిల్లలు దేశాధినేతలు పిలుస్తుంటే యూనివర్సిటీలు పిలిచేది ఏముంది? మన చాలామంది సినిమా యాక్టర్లు కూడా డాక్టరేట్లు ఇస్తాయి. ఎట్లా వస్తే మన అందరూ తెలుసు. చాలామంది ఈ దేశంలో డాక్టరేట్లు పెద్ద పెద్ద యూనివర్సిటీలు పిలుస్తాయి. ఎట్లా వస్తాయో ఆయన చెప్పక్కర్లేను. కాబట్టి ఇది అంటే ఫస్ట్ చెప్పిన వాటికి నేను చెప్తున్నాను. తర్వాత నాకు మీకు స్టోరీ చెప్తాను. అసలు మొత్తం నేషనల్ హెరాల్డ్ కేస్ స్టోరీ అయింది. ఇది ఫస్ట్ కమర్షియల్ కంపెనీ కింద పెట్టారు దీన్ని.
1937 ఇట్ ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు ఇది. నెహ్రూ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్షన్ 25 కంపెనీ కింద కన్వర్ట్ చేశారు. నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే ఏం చేయకూడదు, మీరు వ్యాపారాలు చేయకూడదు, నేషనల్ హెరాల్డ్ ఏమేం చేసిందో ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మీరు అద్దెలకు ఇచ్చుకోవడాలు, ఇప్పుడు మీరు ఒక పత్రిక నడవడానికి, ఆ తర్వాత ఈ పత్రిక నడవడానికి ఈ ఆస్తులు అసలు ఎట్లా వచ్చినాయి, వారు ఏమంటున్నారంటే అప్పుడు ఏదో రేట్లు పెరిగినట్టున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన, అప్పుడు వాళ్ళ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నామినల్ రేట్లకి ఇచ్చిన ల్యాండ్లు అవన్నీ వీళ్ళు సంపాదించినవి వీళ్ళు కొనే కావు. అవి ఇప్పుడు 2000 కోట్లకి అయినాయి. 2000 కోట్లకి అయితే ఈ 100 కోట్ల అప్పు చూపించి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తారు వోహ్రా గారు. ఆయనే దానికి ఆ కంపెనీలో ట్రెజరర్, ఆయనే ఇటు పక్కన ట్రెజరర్ కాంగ్రెస్ పార్టీకి. ఈయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అడుగుతారన్నమాట, అయ్యా మాకు అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నో ప్రాబ్లం, యూ టాక్ టు అవర్ ట్రెజరర్. ట్రెజరర్ మళ్ళీ వోహ్రా దగ్గరికి వెళ్తారు. వోహ్రా గారు వెళ్ళి అయ్యా మాకు అప్పు ఉంది, మరి మీరు ఇవ్వమంటారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తే బాగుంటుంది, ఓకే టేక్ ఇట్ అంటారు అనమాట. ఆయన మళ్ళీ వెళ్ళి ఏజెల్లో ట్రెజరర్ ఆయన చూసేది అకౌంట్స్. ఇట్లా 90 కోట్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, అమ్మేసి ఇచ్చేయాలి. లేకపోతే బాబు 4 రోజులు ఆగాయా ఇస్తామని చెప్పి మీకు పత్రిక నడుపుతాము, నడిపిన తర్వాత కొంచెం లాభాలు సంపాదిస్తాము, ఆ తర్వాత మీకు చిన్నగా ఇస్తాం. లాభాలంటే రెవెన్యూ, ప్రతి పత్రిక లాభాలు సంపాదించకపోతే కుదరదు కదా. అంటే అబ్నార్మల్ లాభాలు వేరు, ప్రైవేట్ సంస్థలు అయితే అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు మేనేజ్ చేయడానికి, అప్పులు తీర్చడానికి చేసుకోవాలి. ఇది జరగాల్సింది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ నాయకులే కదా, సర్దార్ పటేల్ గారు ఆయన లెటర్లు రాశారు. ఈ నేషనల్ హెరాల్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్పులు, ఎక్కడి నుంచి ఆస్తులు, ఎక్కడి నుంచి డొనేషన్స్. ఆ లెటర్స్ కూడా ఆల్రెడీ ఈడీ కాదు ఎస్ గివెన్ ది, మీరు ఎక్కడి నుంచి డొనేషన్ తీసుకుంటున్నారో దే ఆర్ నాట్ కరప్ట్ పీపుల్. నేషనల్ హెరాల్డ్కి ఏదైతే డొనేషన్స్ వస్తున్నాయి, దేశమంతా జన జాగృతి చేయడానికి, జన చైతన్యం చేయడానికి ఏదైతే పేపర్ నడుపుతున్నారో దానికి వచ్చే ఎవరైతే ఇస్తున్నారంటే క్విడ్ ప్రో కో, ఎవరైతే అక్కడ డొనేషన్లు వస్తే వాడి కాంట్రాక్ట్స్ ఇస్తారు. ఇది నేను రాసింది కాదు, భారతీయ జనతా పార్టీ మోదీ గారు రాసిన లెటర్లు కావు. ఆ లెటర్లు రిటర్న్ బై సర్దార్ పటేల్ గారు. అది ఒరిజినల్ లెటర్స్ కూడా ఈ యొక్క బయోగ్రఫీలో ఈయన రఘునాథన్ గారు ఎయిర్లైన్స్కి ఇచ్చారట. అసలు లైసెన్సే లేదు దాని ల్యాండ్. మీకు అంటే తర్వాత మీకు పేపర్ ఇస్తాను. ఆ లెటర్లు కూడా ఏదైతే సర్దార్ పటేల్ గారు రాశారో, మీరు ఎవరి దగ్గర నుంచి నేషనల్ హెరాల్డ్కి మనం తీసుకుంటాం, దే ఆర్ నాట్ ప్రాపర్ పీపుల్, వాళ్ళు డూబియస్ పీపుల్, అటువంటి తీసుకుని తప్పు అని ఆయన రాసిన లెటర్. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు 1960లో ఈ నేషనల్ హెరాల్డ్ జన చైతన్యం చేస్తుంది కదా, దాని గురించి రాసిన ఆయన. అయితే ఇప్పుడు ఏమైంది, అప్పుడు 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. కాలక్రమానికి చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. 2000 ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు దగ్గర 1035 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, దగ్గర 1035 షేర్ హోల్డర్స్ యాజ్ పర్ ది ఆర్ఓసి రికార్డ్స్. ఒక్క నిమిషం మీకు నెంబర్ కూడా మళ్ళీ చెప్తాను ఒకసారి. అయితే జనరల్గా మీ ఒక కంపెనీలో షేర్లు ఉన్నాయనుకోండి, మీకు రిలయన్స్ షేర్లు ఉన్నాయి, నేను మీకు కొనాలంటే ఏం చేయాలి, ఎవరికి పే చేయాలి డబ్బులు? మీ షేర్లు రిలయన్స్లో ఉన్నాయి, మీ షేర్లను కొనుక్కోవాలంటే ఎవరికి పే చేయాలి? నేను నాకే పే చేయాలి. మరి రిలయన్స్కి ఎట్లా పే చేస్తాను? ఈయన చెప్పిన 50 లక్షలు ఎవరు పే చేశారు? అసోసియేట్ జనరల్ లిమిటెడ్ పే చేశారు, మొత్తం కబ్జా. అయితే శాంతి భూషణ్ గారు కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ లా మినిస్టర్, అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్ అలహాబాద్ మద్రాస్ కోర్ట్ జస్టిస్ మార్కండే కడ్జు, వీళ్ళు దే ప్రొటెస్టెడ్. వాళ్ళ తండ్రుల పేరు మీద ఉన్న షేర్లు అందులో 5,000 షేర్లలో అసలు మాకు తెలియకుండా వెన్ వీఆర్ ది దాని డిసెండెంట్స్ అయినప్పుడు అసలు ఎవరికి చెప్పారు మీరు షేర్లు? మీ షేర్లు అమ్మాలి అంటే నేను మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీకు డబ్బులు ఇవ్వకుండా కంపెనీకి సరిపోద్దా? అది ఎంత 50 లక్షల? ఈయన మొత్తం యంగ్ ఇండియన్ అనే కంపెనీకి ఈ యొక్క అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనే కంపెనీ 50 లక్షలకు వచ్చిందమ్మా. ఇది జరిగింది. అసలు నిజంగా అంటే అసోసియేట్ జనరల్ లిమిటెడ్ తప్పుడు కంపెనీ అదే అన్న, అందులో షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, నువ్వెందుకు తీసుకెళ్ళి 50 లక్షలకి? వాళ్ళని రన్ చేయించచ్చు కదా. ఆ షేర్ హోల్డర్స్ అసలు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. తర్వాత తెలిసి ఈయన ఫార్మర్ లా మినిస్టర్ శాంతి భూషణ్ రాసిన ప్రొటెస్ట్, అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్ మార్కండే కడ్జు వారు ప్రొటెస్ట్ చేశారు మొన్న. ఏమని? అరే మాకు తెలియకుండా మాట్లాడదా,
ఇది నేషనల్ డెకాయిటీ కేస్, ఇట్ ఈస్ నాట్ నేషనల్ హెరాల్డ్ కేస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. ఇఫ్ అండ్ దీస్ ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేను చెప్పే కాకన్ కబుల్ స్టోర్స్ కాదు ఇది, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ఇవన్నీ. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు 5,000 మంది షేర్ హోల్డర్స్తో అయితే అందరూ చెప్పారు కదా, మరి దీంట్లో నలుగురు షేర్ హోల్డర్స్ ఏంటి? ఇది ఫ్యామిలీ కన్సర్నా? మీ తాత ఏమన్నా సంపాదించి దాంట్లో కొన్ని షేర్లు పెట్టి కంపెనీ పెట్టిండా? మేజర్ షేర్ హోల్డర్ 76%. అసలు ఇప్పుడు మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరెందుకు వ్యక్తిగతంగా షేర్లు తీసుకోవాలి? అసలు మీకెందుకు నెహ్రూ గారు తీసుకోలేదుగా? అంటే మీ నలుగురు తప్పితే కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరా? సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ గారు తప్పితే ఇక వేరే వాళ్ళు షేర్ హోల్డర్స్కి అయ్యే అర్హత కూడా లేదనమాట ఈ పార్టీలో. వాళ్ళు తీసుకోకూడదు అనేది కూడా లేదు కదా, వాళ్ళు అదే ప్రజలు ప్రశ్నిస్తుంది. అదే 76% నువ్వు మిగతా వాళ్ళు తీసుకోకపోవటం కాదు. అసలు మీకు వచ్చిన ఐడియా కదా, మీకు వచ్చి ఇప్పుడు వేరే నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు పెడితే ఇస్తారు 50 లక్షలకి కదా కంపెనీని. నేనే పెడతా. వేరే నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టేసేసి ఒక కంపెనీ పెట్టి యంగ్ ఇండియా కాతే ఓల్డ్ ఇండియా అని పెడతాను, పెట్టేస్తే నాకు ఇస్తారు 50 లక్షలకి ఇస్తే ఇచ్చేస్తారా? అదే అడుగుతుంది సమాజం. తర్వాత మీరు అనేక ప్రాపర్టీస్ డిలే అయ్యే కొద్దీ ఒక్క నిమిషం అయిపోయింది. క్లోజ్ చేస్తాను. ఇందాకే ఇంతమంది ఆయన ఫైనల్ అన్నారని చెప్పేసి నేను ఆగాను. ఒక్క నిమిషం నాయక్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు, రెంట్ వస్తుంది. ఇప్పుడు యోయో టీవీకి మనం రెంట్కి ఇచ్చాను రాసుకున్నాను, డబ్బులు ఇస్తుంది యోయో టీవీ. ఆడికి వెళ్తే యోయో టీవీ లేదు, ఖాళీగా ఉంది. ఎందుకు ఇస్తారంటే రెంట్ మీరు? అండ్ చిన్న అమౌంట్లు అయితే 5,000 10,000 అయితే కోట్ల రూపాయలు ఎంటీగా ఉన్న బిల్డింగ్ ఆఫ్ నేషనల్ హెరాల్డ్కి రెంట్లు వస్తున్నాయి. ఎవడన్నా ఇస్తాడా? ఒకవేళ నేను తీసుకోవచ్చు, నేను పెట్టి అడ్వాన్స్ తీసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఓకే అబ్బా నాకు కుదరలేదు మానేసి క్యాన్సిల్ చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, చదువుకోవచ్చు. రైట్. సో పశుపతి గారు, కాంగ్రెస్ నాయకుల వెర్షన్ అండ్ బీజేపీ నాయకులు ఇద్దరిది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఒకటి